अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। बैन रियासती चोर गैंग के 3 अरकान गिरफ्तार, सोने के जेवरात और मोटरसाइकिल बरामद। महबूबनगर जिले के डीएसपी वेंकटेश्वरलू ने जड़चल्ला पुलिस स्टेशन में मुकामी मीडिया नुमाइंदों से गुफ्तगू करते हुए बताया कि जड़चल्ला पुलिस ने कामयाब कार्रवाई करते हुए सिलसिलावार वारदातों में मुलविस 3 रुकनी बैन रियासती चोर गिरोह को गिरफ्तार कर लिया है। पुलिस के मुताबिक गिरफ्तार मुलजिमान में हरि कृष्णा उम्र 26 साल, शेख इसहाक उम्र 22 साल और लक्ष्मण नायक उम्र 33 साल शामिल है, जो जिले अननमैया के रिहायशी बताए गए हैं। मुलजिमान के कब्जे से 4 तोले सोने के जेवरात और वारदातों में इस्तेमाल होने वाली मोटरसाइकिल बरामद कर ली गई है। तहक़ीक़ात के दौरान इंकशाफ हुआ है कि मुलजिमान ऑनलाइन गेम्स और जुआ खेलने के बायस खर्च में डूब गए थे और रकम की अदायगी के लिए चोरी और चैन स्नैचिंग की वारदातें अंजाम दे रहे थे। पुलिस के मुताबिक 16 फरवरी को मुलजिमान ने कर्नूल से एक मोटरसाइकिल चोरी की और बादशाह एक खातून के गले से 2 तोले सोने की चेन छीन ली। 25 फरवरी को अटिकालम पुलिस हुदूद से TS33B3927 नंबर की होंडा यूनिकॉर्न मोटरसाइकिल चुरा ली गई, जबकि 27 फरवरी को जड़चल्ला के कृष्णा रेड्डी नगर कॉलोनी में एक खातून के गले से 2 तोले सोने का मंगलसूत्र छीन लिया गया। 3 मार्च की शाम सब इंस्पेक्टर के मल्लेश और उनकी टीम ने गाड़ियों की चेकिंग के दौरान मुश्तबा अफराद को हिरासत में लेकर पूछगछ की, जिस पर उन्होंने जराइम का एतराफ़ कर लिया। डीएसपी वेंकटेश्वरलू ने कम वक्त में केस हल करके सेकंड इंस्पेक्टर कमलाकर, SI जे प्रसाद, SI मल्लेश और दीगर पुलिस एहलकारों को मुबारकबाद पेश की। पुलिस ने अवाम से अपील की है कि किसी भी मुश्तबा सरगर्मी की फौरी इत्तला मुकामी पुलिस को दें। అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్। మన జడ్చర్ల పట్టణంలో మన కృష్ణారెడ్డి నగర్ కాలనీలో ఫిబ్రవరి 27వ తారీఖు రోజు ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి ఆ షాప్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ కావాలని చెప్పి ఆ కంప్లైంట్ అడిగితే ఆమె వాటర్ బాటిల్ ఇచ్చినాగానే ఇవ్వగానే ఇమీడియట్ ఆ చైన్, ఆమె మెడలో ఉన్న చైన్ గుంజుకొని పోవడం జరిగింది। ఆ విషయంలో మా దగ్గర మల్లేష్ అండ్ మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మల్లేష్ వాళ్ళ టీము వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ గురించి సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ సమాచారం తెలుసుకొని వాళ్ళని మళ్ళీ ఈరోజు అంటే వాళ్ళని ఆ రోజు ఫేసులు చూసి గుర్తుపట్టడం జరిగిందండి। ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబట్టే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేయడం జరిగింది। ఆ ఇంటరాగేషన్ అంటే ముగ్గురు అంటే ఒకటి రాసూరి హరికృష్ణ, వీళ్ళందరిది ఆంధ్రనే అన్నమయ్య డిస్టిక్। రాసూరి హరికృష్ణ అనేవాడు పాత నేరస్తుడు, ఇతని మీద ఒక గంజాయి కేసు ఉంది, ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉంది, 2 కూడా ఆంధ్రలోనే ఉన్నాయి। ఇంకొక అతను షేక్ ఇసాక్, ఇంకో 3 లక్ష్మణ్ నాయక్, వీళ్ళు ముగ్గురు మదనపల్లి అన్నమయ్య జిల్లా వాసులే। వీళ్ళందరూ అంటే వీళ్ళకి అలవాటు పడి అప్పులు ఎక్కువ చేసి ఎట్లాగా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా మన ఫిబ్రవరి 16వ తారీఖు రోజు కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది। మళ్ళీ మన దగ్గర ఫిబ్రవరి 25వ తారీఖు రోజు ఇటికేల పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని వాళ్ళు తిరుగుకుంటూ వచ్చి మన దగ్గర 27వ తారీఖు రోజు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది। ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 4 తులాల బంగారం, అంటే మన దగ్గర 2 తులాలు పోయింది కదా, మన దగ్గర 2 తులాల బంగారం, ఇంకో 2 తులాల బంగారం ఏమో కర్నూలులో చైన్ స్నాచింగ్ చేసింది కదా, వాళ్ళది 2 తులాలు అంటే 4 తులాల బంగారం। ఆ బైకు ఇటికేల పోయిన బైకును కూడా రికవరీ చేయడం జరిగింది। ఈ రికవరీ చేసిన వాళ్ళు మా మల్లేష్ అండ్ టీమ్ SI మల్లేష్, కమలాకర్, విష్ణు నరసింహరాజు అనే సిబ్బంది కూడా మన్సూర్, ముగ్గురు కానిస్టేబుల్, SI గారు బాగా కష్టపడ్డారు। మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మా SP గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళు కష్టపడి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళని। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।